అనగనగా ఒక ఊరిలో ఒక విచిత్రమైన కాకి ఉండేది. అది చూడటానికి అన్ని కాకిలతో పోలిస్తే చాలా వేరుగా ఉండేది. దానికి బలమైన కవచాలతో పాటు పెద్ద గోర్లు కూడా ఉండేవి. దాన్ని చూసి వేరే పక్షులే కాకుండా ఆ ఊర్లో ఉన్న మనుషులు కూడా గజగజ వణికేవారు. రాను రాను ఆ కాకి చేష్టలకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఊర్లో ఉన్న కోళ్లని, మేకల్ని అది చంపి తినేది. మనుషులు ఏమీ చెయ్యలేక ఉండిపోయారు. కొన్ని రోజులకి ఆ ఊర్లో ఒక్క జంతువు కూడా మిగలలేదు. అప్పుడా కాకి ఇక్కడ తిండి దొరకడం కష్టం అని అనుకుని వేరే ఊరికి ప్రయాణమయ్యింది. ఎగురుతూ వెళ్లగా దానికొక పచ్చని ఊరు కనిపించింది. అక్కడ అన్ని జంతువులు హాయిగా జీవిస్తున్నాయి. అది చూసిన కాకి, అబ్బా, నాకు మంచి వేట దొరికింది, ఇంకిక్కడే ఉండిపోతా అని ఒక పెద్ద చెట్టుపై వాలింది. మెల్లిగా అక్కడ కూడా జంతువుల్ని చంపుకు తినడం మొదలుపెట్టింది. ఆ వింత కాకిని చూసి భయపడ్డ జనాలు వెంటనే తన రాజ్యానికి రాజువైన నరసింహుడి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పారు: మహారాజా, మన ఊర్లోకి ఒక రాక్షస కాకి వచ్చింది. దాన్ని ఆపకపోతే మన ఊరు శ్మశానమవుతుంది అని బాధపడ్డారు. రాజు వెంటనే తన సైనికుల్ని పిలిచి ఆ కాకిని చంపుకురమ్మన్నాడు. సైనికులు బాణాల వర్షం కురిపించారు. కాని కాకికి ఉన్న రక్షక కవచం వల్ల ఆ బాణాలే విరిగిపోయాయి. దీంతో కాకికి గర్వం ఇంకా పెరిగిపోయింది. జంతువుల్నే కాకుండా మనుషుల్ని కూడా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. ఇంటి కప్పులని కూల్చేయడం, నీళ్ల కుండలని పగలగొట్టడం, ఇలా చాలా రకాలుగా హింసలు పెట్టింది. ఇంక చేసేది ఏం లేక ప్రజలు ఊరి చివర ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్లారు. వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారు. అది విన్న సాధువు ఇలా అన్నాడు: ఆ కాకిని మనం బలంతో ఓడించలేం, కేవలం బుద్ధితోనే ఓడించగలం అని చెప్పి తన దగ్గర ఉన్న మూలికతో ఒక మెరిసే లడ్డు తయారుచేశాడు. ఆ లడ్డుని ప్రజలకి ఇచ్చి ఏం చేయాలో చెప్పాడు. సాధువు చెప్పినట్లే ఆ లడ్డుని రచ్చబండపై ఉంచి, ఈ లడ్డూ దేవలోకం నుంచి వచ్చింది, కేవలం బలవంతుని మాత్రమే తినాలి అని గట్టిగా ప్రచారం చేశారు. ఇది విన్న కాకి తనకన్నా బలవంతుడు ఎవరూ లేరని గర్వంతో వచ్చి అక్కడ వాలింది. అది రాగానే ప్రజలు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆ కాకి ఆ లడ్డుని తినడం మొదలుపెట్టింది. అంతే, వెంటనే దానికి దాహం వేయడం మొదలుపెట్టింది. నీళ్ళు నీళ్ళు అని అరుస్తూ దొరికిన నీళ్లన్నీ తాగేసింది. దానితో దాని శరీరం ఉబ్బిపోయి ఎగరలేక కిందకి పడి, నన్ను కాపాడండి అని మనుషుల్ని వేడుకుంది. సైనికులు వెంటనే దాన్ని బంధించి అతి కష్టం మీద ఆ కవచాన్ని తీసేశారు. కవచం పోయాక అది మళ్లీ మామూలు పక్షిలా అయిపోయింది. కాకి తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకుంది. గ్రామస్థులు జాలిపడి, ఇకనైనా ఎవర్నీ ఇబ్బంది పెట్టకు అని వదిలేశారు. కాకి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. చూశారు కదా పిల్లలు, గర్వంతో ఇతరులకి హాని కలిగిస్తే కాకికి వచ్చిన ఫలితమే వస్తుంది. అందుకే మనం ఎప్పుడూ ఎవరికీ హాని చెయ్యకూడదు.